హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. మీకు ఈరోజు ఒక విషయం చెప్పాలి. ఏంటో తెలుసా? కొంతమంది పనికిమాలిన వాళ్ళ గురించి. ఏంటంటారా? అయ్యే బాబోయ్, వాళ్ళు వస్తారండి, నా ప్రాణం తీస్తారు. ఏమండి, అస్సలు డిస్టర్బ్ చేయకండి, నేను ఇప్పుడు ట్యూషన్ చెప్పాలి అన్నా సరే వినిపించుకోరండి, అస్సలు వినిపించుకోరు. ఏమండి, అవి ఏమంటారు తెలుసా అండి? మీ ఇల్లు శుభ్రంగా లేదు, అది లేదు అంటారండి. సరే, ఇల్లంతా శుభ్రం చేస్తే పనికి వాళ్ళు రాకుండా ఉంటారేమో, నా ప్రాణం తీరాక అనుకుంటానండి. సరే అని ఈరోజు చచ్చి చెడి ఓపిక లేకపోయినా నాకు అసలు జ్వరంగా కూడా ఉందండి. ఇల్లంతా శుభ్రంగా కడిగి ఇంటి చుట్టూరు కూడా శుభ్రంగా కడిగి ముగ్గులు వేసానండి. అయినా వచ్చారండి పనికి వాళ్ళు. వచ్చారు నన్ను కెలకడం. నాకు మంటెక్కిపోద్దండి బాబు. పక్కనే కూర్చుంటారండి, పక్కనే కూర్చుని ఇలా ఇలా కిలుకుతారు, చేతి మీద నెమ్మదిగా ఇలా ఇలా అంటూ ఉంటారన్నమాట. ఎంత మంటెక్కిపోద్దండి. నువ్వు పట్టాన్ని ట్యూషన్ చెప్పాలి కదండి. కిలుకుతారు. అసలు ఊరుకొని చెప్తున్నాను అని అన్నాం అనుకోండి, కాళ్ళు పట్టుకుంటారు. కాళ్ళు పట్టుకుని ఇలా బతిమాలుతారు. కాళ్ళు పట్టుకుంటా కరిగిపోతాను అనుకుంటారండి. మనకి అసలు ఎంత ఇరిటేషన్ వచ్చేది తెలుసండి. పోనీ కాళ్ళు పట్టుకుంటే పోనీ వదులుదామన్నా అవి మామూలు నస కాదండి వాళ్ళు. అబ్బిబ్బే, అసలు వాళ్ళు కాళ్ళు పెట్టుకున్నా మనం కరగలేవండి. అంత దారుణంగా ఉంటుంది వాళ్ళు పెట్టే టార్చర్. సరే, ఇల్లు వాకిళ్ళు కడిగితే రారులే, రోజు ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకుంటే మేము రాం కదా అంటారు అనేసి సరే కడిగి అయినా వచ్చారండి. ఎప్పుడు ఏం చేస్తా తెలుసండి, నాకు ట్యూషన్ 6కి స్టార్ట్ అవుద్ది. సరిగ్గా వీళ్ళు కూడా 6కి స్టార్ట్ అవుతారు. 6కి వచ్చి మొదలెడతారు. నా సాయంకి ఇలాగే అండి, ఇలా కిలకడం అంతే, ఇలాగే కిలుకుతారు. వద్దు అని కోపం వచ్చింది అని చెప్పి వినిపించుకోరండి. సరే అని తలుపులు వేసేస్తే రాకుండా ఉంటారేమో అని తలుపు వేసేస్తా అండి. అయినా సరే అండి, టెన్షన్గా మీకు ఆరవడం ఆలస్యం వచ్చేస్తారండి. నా ప్రాణం తీయడానికండి విసిగి వేసారిపోతుంది. నేనే కదండి, మా స్టూడెంట్స్ కూడా ఏంటి మేడం అసలు వీళ్ళ నసేంటి మనకి అంటూ ఉంటారండి. వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు చదవలేక, నేను డిస్టర్బ్ అయిపోతున్నాను. అస్సలు అర్థం చేసుకోండి వాళ్ళు. అస్సలు వాళ్ళకి సిగ్గు శరం అన్నది కూడా లేదండి. ఆపే అస్సలేదు. ఇందుకే ఎవరంటారా వాళ్ళు? అదేనండి, దోమలండి బాబు, దోమలు. చచ్చిపోతున్నాం అనుకోండి. మామూలుగా లేదండి. పోనీ ఆ మ్యాట్లు ఈ మ్యాట్లు అయ్యి వాడమంటా ఉంటారు. వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది. నిన్నే ఒక షార్ట్ చూశానులేండి, ఉల్లిపాయలో దీపం ఒత్తి పెట్టి వెలిగించుకున్నారు. అది ఏమన్నా ట్రై చేసి చూస్తే పోతాయేమో చూడాలి మరి. ఓకేనండి, ఉల్లిపాయట ప్రమిదిలా తయారు చేసి కొంచెం నూనె పోసి వెలిగిస్తే దోమలు రావటండి. నేను ఇవాళ ట్రై చేయాలి. ఆవిడ వేప నూనె పోయమంది. మన దగ్గర వేప నూనె గీప నూనె ఇప్పుడు ఎక్కడి నుంచి తేలేము, కానీ మామూలు కొబ్బరి నూనె పోసి రేపు ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఏమైనా వర్కౌట్ అయితే మీకు కూడా చెప్తాను. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.